అందరికీ నమస్కారం అండి. చాలామంది తప్పర్థం పడతారు. ఏంటంటే ఇది ముస్లిమ్స్కి వ్యతిరేకమైన మూవీ, హిందూస్కి ముస్లిమ్స్కి మధ్య ఉన్న గొడవల గురించి. ఎస్, ఆ గొడవల గురించి మనం చూపిస్తున్నాము, కానీ ఏదైతే జరిగిందో అది చూపిస్తున్నాం. ఇందులో ఒక ముస్లిం జర్నలిస్ట్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. ఆ పర్టికులర్ జర్నలిస్ట్ క్యారెక్టర్ అక్కడ జరిగేటువంటి దాని మీద అంతా, అంటే రజాకర్స్ ఏదైతే చేస్తున్నారో దాని మీద పోరాటం చేసేటువంటి ఒక ముస్లిం క్యారెక్టర్ కూడా పెట్టారు. అండ్ మూవీలో కూడా చూసారంటే 6th నిజాం అయినటువంటి మెహబూబ్ అలీ ఖాన్, ఆయన క్యారెక్టర్ ఎంత మంచి క్యారెక్టర్, ఎంత మంచి పనులు చేశారు ఈ సమాజానికి అనేది కూడా చూపించుంటారు. అంటే ఎవరిని కించపరచడానికో లేకపోతే వాళ్ళకి వ్యతిరేకంగా ఈ మూవీ తీయాలన్న థాట్ అయితే లేదు మా డైరెక్టర్ గారికి. ఈ మూవీ పర్టికులర్గా ఎందుకు ప్రతి ఒక్కరూ చూడాలని నేను మనవి చేసుకుంటున్నానంటే, మనం ఏ నేల మీద అయితే బ్రతుకుతున్నామో, ఏ గడ్డ మీద అయితే కాళ్ళు తొక్కి నడుస్తున్నామో ఆ గడ్డకున్న చరిత్ర మనకు తెలిసి ఉండాలి. ఇది తెలియకపోతే ఈ గడ్డ మీద బతికే అవకాశం కానీ అర్హత కానీ మనకెవరికి లేదు. సో దయచేసి ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడండి. నేను ప్రతి ఒక్కరని చెప్పినప్పుడు అందరినీ కలుపుకుని చెప్తున్నాను. హిందూస్ కాదు, ముస్లిమ్స్ కాదు, క్రిస్టియన్స్ కాదు, ప్రతి ఒక్కరు ఈ మూవీ ఒక చరిత్రగా చూడండి, ఒక హిస్టారికల్ ఇన్సిడెంట్గా చూడండి. ఎందుకంటే ఈ మూవీకి సంబంధించినంత వరకు ఇది తెర మీదకి ఎక్కించాం కాబట్టి నేను మూవీ అని చెప్తున్నాను, కానీ ఇట్స్ అ డాక్యుమెంటేషన్. ఎప్పటికీ నాకు ఒక మెమరబుల్ క్యారెక్టర్గా ఇది ఉండిపోతుంది. ఈ పర్టికులర్ మూవీకి సంబంధించి మీ అందరి దగ్గర, అంటే మీడియా పీపుల్ ఇక్కడ చాలామంది ఉన్నారు, ప్రెస్ అండ్ మీడియా ఉన్నారు, మీ అందరికీ ఒక్క చిన్న మనవి, ఎన్నో విషయాలు మీరు తీసుకెళ్తే అది సంచలనం సృష్టించింది. ఎన్నో విషయాలు మీరు మనసు పెట్టి ముందుకి తీసుకెళ్తే అది వైరల్ అయ్యింది. దయచేసి మా మూవీని కూడా ఎంతవరకు నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్ళగలరో మీ ప్రయత్నం అయితే మీరు పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.